పోలీస్ అకాడమీలో రాష్ట్ర స్థాయి మహిళా పోలీసుల సదస్సు విజయవంతంగా సాగుతోంది. తెలంగాణ పోలీస్ శాఖలో అన్ని ర్యాంకుల్లో పనిచేస్తున్న సుమారు 500 మంది మహిళా పోలీసులు తమ ఆలోచనలు పంచుకుంటున్నారు. పోలీస్ శాఖతో పాటు ఆబ్కారీ, జైళ్లు, అటవీ, రవాణా శాఖల మహిళా అధికారులు, సిబ్బంది ఈ సదస్సులో పాల్గొన్నారు. మహిళా సాధికారత కోణంలో సమగ్రమైన జెండర్ పాలసీ డాక్యుమెంట్ను రూపొందించే లక్ష్యంతో ఈ మీటింగ్ జరుగుతోంది. మహిళా పోలీసులు శారీరకంగా, మానసికంగా ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కార మార్గాలు, పలు సౌకర్యాలు లాంటి అంశాలపై క్షుణ్ణంగా చర్చ జరుగుతోందని తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ ఐపీఎస్ అభిలాష బిస్త్ అన్నారు. యాక్చువల్గా ఇది మహిళా సదస్సు కాదు, పోలీస్ ఆఫీసర్స్ ఇన్ విమెన్ పోలీస్ ఆఫీసర్స్కి ఒక ఇట్లా కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఐడియా ఉంది, ఇది ఇప్పుడు 1/3 పాలసీ క్రితం ఆల్మోస్ట్ 7,500 పోలీస్ విమెన్ మన ఫోర్స్లో వచ్చింది. ట్రెడిషనల్గా మన పోలీస్ ఫోర్స్ ఒక మేల్ డామినేటెడ్, మేల్ ఆరిజినేటెడ్ ఆర్గనైజేషన్ కాబట్టి విమెన్ ఎట్లా అడ్జస్ట్ చేస్తుంది, వాళ్ళకి ఏం సమస్య ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ ఏముంది, జాబ్ వలన ఏం ప్రాబ్లమ్స్ ఉంది, తర్వాత యూనిఫామ్లో ఏం ఇష్యూస్ వస్తుంది, డ్యూటీస్కి ఏం ఇష్యూస్, రెండు తరఫ్ మేనేజర్స్ వాళ్ళ తరఫ్ ఏం వస్తుంది, సెక్షువల్ హెరాస్మెంట్ ఉందా లేదా, ఇది అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, టాయిలెట్స్, రెస్ట్ రూమ్స్, డైనింగ్ రూమ్స్, క్రషెస్ ఉందా లేదా, దానికోసం ఒక గ్రౌండ్ నుంచి ఏం వాయిస్ ఉంది, వాళ్ళు స్టేక్ హోల్డర్స్, ఇది మన ఒక మంచి పోలీస్ డెలివరీ, సర్వీస్ డెలివరీ కోసం. సో వాళ్ళకి ఏమేమి ఇబ్బంది ఉంది, ఇబ్బందికి వాట్ క్యాన్ వీ డూ టు సాల్వ్ ద ప్రాబ్లమ్, అది ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్కి కాన్ఫరెన్స్ ఉంది. కాన్ఫరెన్స్కి 5 మెయిన్ డిస్కషన్ గ్రూప్స్లో డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ డిస్కషన్ గ్రూప్ మెయిన్ స్ట్రీమింగ్ ఉంది. సో మన ప్రొఫెషనల్ కెపాసిటీ ఏముంది, ఉందా లేదా, కానీ వీ హ్యావ్ ప్రొఫెషనల్ కెపాసిటీ, అది కంపారబుల్ జాబ్స్ వస్తుందా లేదా, ఎందుకు వస్తలేదు, ఎందుకు మనసులో భయం ఉంది, అది చేస్తాం లేదా. సో దానికోసం డిస్కషన్ మెయిన్ స్ట్రీమింగ్ గ్రూప్లో జరుగుతుంది. దానికి ఏం రికమెండేషన్స్ ఏముంది గవర్నమెంట్కి, మన పార్టిసిపెంట్స్కి, విమెన్ ఆఫీసర్స్కి, దట్ ఈస్ ద డిస్కషన్ ఆ గ్రూప్లో. సెకండ్ గ్రూప్లో మన సెక్షువల్ హెరాస్మెంట్ వర్క్ ప్లేస్లో ఎన్వైర్న్మెంట్ ఎట్లా మంచిగా తయారు చేయాలి, సో ఒక మన వర్క్ ప్లేస్లో ఫ్రీగా ఎట్లా పని చేయాలి, దానికోసం అది డిస్కషన్ జరుగుతుంది. వాట్ ఆర్ ద నార్మ్స్, ప్రొసీజర్స్ ఏముంది, వాట్ క్యాన్ వీ డూ, దానికోసం వాట్ షుడ్ బి డన్, ఆ డిస్కషన్ నడుస్తుంది. మెయిన్ స్ట్రీమ్కి డిస్కషన్ శిఖా గోయల్ ఈజ్ లీడింగ్. ఇది సెక్షువల్ హెరాస్మెంట్ పాష్కి డిస్కషన్ చారు ఈజ్ లీడింగ్. తర్వాత ఇది థర్డ్ గ్రూప్లో మన పర్సనల్ సేఫ్టీ, యూనిఫామ్ అండ్ దానికోసం రివార్డ్స్. సో యాజ్ అ ఉమెన్ ఇది చాలా, మన కానిస్టేబుల్ వాళ్ళు అండర్ గ్రాడ్యుయేట్స్ యంగ్ గర్ల్స్ ఉన్నారు. సో వాళ్ళకి లైక్ ఆల్ అదర్ గర్ల్స్ వాళ్ళకి కూడా పర్సనల్ సేఫ్టీకి భయం ఉంటుంది. సో దానికి ఓవర్కమ్ ఎట్లా చేయాలి, వాళ్ళకి యూనిఫామ్, ఎక్విప్మెంట్, వాళ్ళకి సేఫ్టీతో ఎట్లా పోవాలి, వేరియస్ ఫేజెస్ లైఫ్లో, ప్రెగ్నెన్సీలో, మటర్నిటీలో, మెన్స్ట్రువల్ టైంలో ఏమేం కవరేజ్, చిన్న మాట ఉంది కానీ ఏం కవరేజ్, వాళ్ళకి ఏం సపోర్ట్ కావాలి, దానికోసం అది డిస్కషన్ జరుగుతుంది. ఇంకొకటి అది ఒక స్టడీ, ఆ గ్రూప్ స్టడీ చేశారు. స్టడీలో ఏం వచ్చింది, ఇది విమెన్ చాలా పని చేస్తూ ఉంది కానీ వాళ్ళకి పేరు ముందుకి వస్తలేదు. ఒక ఎస్ఐ చెప్పింది ఆ గ్రూప్లో నేను మొత్తం స్టేట్మెంట్స్, నేను పిల్లలు 3-4 years నుంచి అది ఒక పెద్ద వయసు వరకు స్టేట్మెంట్స్ నేను పెట్టాను కానీ అది కన్విక్షన్ అయిన తర్వాత నా పేరు ఎక్కడ కూడా రాలేదు. సో అట్లా వాళ్ళు, ఇట్ ఈస్ నాట్ దట్ విమెన్ ఆర్ నాట్ వర్కింగ్, దే ఆర్ వర్కింగ్ వెరీ వెల్ కానీ అది రికగ్నిషన్ లేదు. సో డిపార్ట్మెంట్లో వాట్ రికమెండేషన్ షుడ్ వి మేక్, ఒక ఎంపథీ, కమ్యూనికేషన్, అది నాట్ ఓన్లీ బ్రేవరీ, శౌర్య. ఇప్పుడు మన పోలీస్కి ఒక ఐడియా శౌర్యకి ఉంది, బట్ శౌర్య కాకుండా ఇప్పుడు సమాజంకి కమ్యూనికేషన్ కావాలి, ఎంపథీ కావాలి, ఒక మంచి రెస్పాన్స్ కావాలి. సో దానికి కూడా హైలైట్ చేస్తే we will progress towards that. So that is one group. The fourth group is talking about mana police stations lo infrastructure unda leda. 20 years mundu kuda national conference lo same mata jarigindi, toilets kavali, barracks kavali, restrooms kavali, dining rooms kavali. So ippadi varaku
ఆల్ పోలీస్ స్టేషన్స్లో అది ఫెసిలిటీస్ అవైలబుల్ లేదు. సో అది అండర్స్టాండ్ చేసి వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్, ఎక్కడెక్కడ టాయిలెట్స్ ఉంటే అప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎందుకు ఉంది, బ్యారెక్ కానీ రెస్ట్ రూమ్ కానీ ది చేంజింగ్ కార్నర్స్ ఉంటే కూడా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాట్ షుడ్ బి ద డిజైన్, అది ఆ గ్రూప్లో ఇంకా ఒక గ్రూప్స్లో అది డిస్కషన్ జరుగుతుంది. ఓవర్ ఆర్చింగ్ ఒక 5th గ్రూప్ ఉంది రిగార్డింగ్ ఆర్గనైజేషనల్ కల్చర్. అది కల్చరలీ ఆర్మీ పోలీస్ masculine డామినేటెడ్ ఉంది. బట్ నౌ హౌ టు బ్రింగ్ ఇట్ ఇన్ టు ఇది ఎంపథెటిక్ కమ్యూనికేషన్, తర్వాత ఒక ఫార్వర్డ్ థింకింగ్ టు, ఎందుకంటే ఓవర్ టైమ్ ద నంబర్స్ పెడుతుంది. సో దెన్ వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్. ఎవ్రీవన్ విమెన్ కమింగ్ ఇన్, వాళ్ళు రోల్ ఏముంది క్లారిటీ ఉండాలి, వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్గా వస్తారు, అది సపోర్ట్స్ ఉండాలి. సో దాట్ ఆర్గనైజేషన్ కల్చర్కి అది గ్రూప్ ఉంది. దట్ ఈస్ మెయిన్ స్ట్రీమ్ గ్రూప్లో అది చూస్తున్నారు. వాట్ జాబ్స్ క్యాన్ వీ డూ, వాట్ ట్రైనింగ్ ఈజ్ రిక్వైర్డ్. ఎందుకంటే హూఎవర్ కమ్స్ ఇన్ టు ద పోలీస్ ఫోర్స్, అది గ్రాడ్యుయేట్స్ అండర్ గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు, కానీ ట్రైనింగ్ తర్వాత వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్గా ఫిట్నెస్, ఫైరింగ్, డ్రిల్, లాస్ నేర్చుకుంటారు. సో దెర్ ఈస్ నో స్టాపింగ్ టు దాట్, హౌ మచ్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ వీ కెన్ గివ్. ఇప్పుడు మీరు హార్స్ రైడింగ్ చెప్తున్నారు, అక్కడ సిఆర్లో తర్వాత వేరే జిల్లాల్లో కూడా ది క్యూఆర్టీ, తర్వాత స్క్వాడ్స్, ది రెస్పాన్స్ SOTC స్క్వాడ్స్ తయారు చేస్తున్నారు, క్విక్ రెస్పాన్స్ స్క్వాడ్స్ చేస్తున్నారు విమెన్తో. తర్వాత ఇది ఇప్పుడు మీరు చూసారు పరేడ్స్లో కూడా విమెన్ ది సలామీ ఇస్తున్నారు. సో దెర్ ఆర్ రోల్స్ విచ్ క్యాన్ బి లర్న్డ్, బట్ ట్రైనింగ్ ఏర్పాటు చేయాలి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు నోట్ దట్ ఇది మన హైదరాబాద్ కమిషనరేట్లో వాళ్ళకి హార్స్ రైడింగ్కి ట్రైనింగ్ జరుగుతుంది. హార్స్ రైడింగ్లో IPS ట్రైనింగ్ ఉన్నప్పుడు చాలా మంది భయం వచ్చారు, ఎందుకంటే పెద్ద యానిమల్ చూసి అందరికీ భయం వస్తుంది. ఇట్ ఈస్ అ బిగ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్. దే విల్ నాట్ సే దట్ వీఆర్ స్కేర్డ్ ఎనీమోర్. నమస్తే అండి, నా పేరు శ్రీలత, నేను ఇన్స్పెక్టర్ కరీంనగర్ ఉమెన్ పోలీస్ స్టేషన్. ఫస్ట్ తెలంగాణ కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎంటర్ తెలంగాణ నుంచి కానిస్టేబుల్ నుంచి ఆల్ ఆఫీసర్ స్థాయి వరకు ఈ కాన్ఫరెన్స్లో అందరూ పాల్పంచుకొని వారి కష్టాలు, వారి బాధలు, వారి సంతోషాలు, వాళ్ళు చేసిన అచీవ్మెంట్స్ అన్నీ కూడా ఓపెన్గా ఒక చర్చా వేదికగా నడుస్తున్నందుకు మేమందరం పోలీస్ అకాడమీకి వచ్చి మాకు ఏం రైట్స్ ఉన్నాయి, ఆ రైట్స్ని మేము ఎలా అచీవ్ చేయాలి, మాకు ఎలా రికగ్నైజేషన్ ఎలా రావాలి, రివార్డ్స్ కానీ అవార్డ్స్ కానీ, అట్లాగే మేమందరం ఓన్లీ ఉమెన్ పోలీస్ స్టేషన్స్కే కాకుండా అన్ని లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్లో ఉద్యోగం చేయడానికి మేమందరం మా అభిప్రాయాలను మా ఆఫీసర్స్కి తెలియపరచడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అరేంజ్ చేసినందుకు మేమందరం కూడా చాలా సంతోషపడుతున్నాం. మా ఆఫీసర్స్కి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు సంగీత, నేను డెప్యూటీ జైలర్, చెంచల్గూడ జైలు నుంచి వచ్చాను. నేను ప్రిజన్స్ డిపార్ట్మెంట్. మా జైళ్ళ శాఖలో మా DG మేడం, రెస్పెక్టెడ్ సౌమ్య మిశ్రా మేడం గారు, ఉమెన్కి సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ అయినా సరే దగ్గరుండి మరీ చూసుకుంటారు. మాకైతే ప్రజెంట్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు.